ఈరోజు నేను అస్సలు చెడిపోని వెజిటబుల్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా తేలికగా మంచి సువాసనతో ఒకే గిన్నెలో అయిపోతుంది. దీనికి కావాల్సినవి: 1 కప్పు బాస్మతి బియ్యం, 1.5 కప్పుల నీళ్లు, 2 టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి, 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 2 పచ్చి యాలకులు, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 ఉల్లిపాయ సన్నగా తరిగింది, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 లేదా 2 పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, బొప్పానీలు, బంగాళదుంప, కాలీఫ్లవర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం, ఇంకా నాకు తినాలనిపిస్తే కొన్ని జీడిపప్పులు. మొట్టమొదటి మెట్టు: బాస్మతి బియ్యాన్ని నీళ్లు తెల్లగా వచ్చే వరకు కడగాలి. 20 నిమిషాలు నానబెట్టాలి. ఇలా చేస్తే అన్నం అంటుకోకుండా ఉంటుంది. నీళ్లు పూర్తిగా తీసేయాలి. రెండో మెట్టు: ఒక గిన్నెలో మంతస్కమ్మంట్ మీరు నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేయాలి. 30 సెకండ్లు చిపట్లాడే వరకు వేయించాలి. మాడిపోకుండా చూసుకోండి. మూడో మెట్టు: ఉల్లిపాయ వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇలా చేస్తే పులావ్కి తీపి రుచి వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేయి పచ్చి వాసన పోయే వరకు 30 సెకండ్లు వేయించాలి. నాలుగో మెట్టు: కూరగాయలు వేయాలి. క్యారెట్, బీన్స్, బఠానీలు, బంగాళదుంప, కాలీఫ్లవర్ 3 నుండి 4 నిమిషాలు వేయించాలి. అవి మెత్తగా కాకుండా మెరిసిపోతూ ఉండాలి. పసుపు, గరం మసాలా, ఉప్పు చల్లలి బాగా కలపాలి. గదో మెట్టు: నానబెట్టి నీళ్లు తీసేసిన బియ్యం వేయాలి. మసాలా, నూనె బియ్యం గింజలకి పట్టేలా 1 నిమిషం పాటు మెల్లగా కలపాలి. ఇలా చేస్తే పులావ్ పొడి పొడిగా వస్తుంది. నలిపి వేయొద్దు. 6 మెట్టు: 1.5 కప్పుల నీళ్లు పోయాలి. నీటిని రుచి చూడండి. కొద్దిని ఉప్పగా ఉండాలి. ఇప్పుడే సరిచేసుకోండి. మరగనివ్వాలి. 7 మెట్టు: నీళ్లు మరిగిన తర్వాత మంట తగ్గించి గట్టిగా మూత పెట్టి 12 నిమిషాలు ఉడికించాలి. మధ్యలో చూడొద్దు, కలపొద్దు. అప్పుడే అన్నం మెత్తగా ఆహుకుండా ఉంటుంది. 8వ మెట్టు: స్టవ్ కట్టేసి 10 నిమిషాలు మూత పెట్టే ఉంచాలి. ఆవిరితో అన్నం పూర్తిగా ఉడుకుతుంది. ఇల్లుగా నేను 1 టీ స్పూన్ నెయ్యిలో జీడిపప్పులను బంగారు రంగు వచ్చే వరకు వేయిస్తాను. ఇది తప్పనిసరి కాదు, కానీ చాలా బాగుంటుంది. మూత తీసి పక్కల నుండి మెల్లగా కలపాలి. కొత్తిమీర, నిమ్మరసం, ఇంకా జీడిపప్పులతో అలంకరించాలి. తప్పులు చేయకుండా ఉండటానికి చిట్కాలు: అడుగు మందంగా ఉండే గిన్నె వాడండి. మీ స్టవ్ మంట ఎక్కువగా ఉంటే 2 అదనపు టేబుల్ స్పూన్ల నీళ్లు కలపండి. అన్నం ఇంకా మెత్తగా కావాలంటే బియ్యం నీళ్ల నిష్పత్తిని ఇన్మీల్ పొంచేపరికి పెంచండి. ప్రెషర్ కుక్కర్ వాడితే మధ్యస్థ మంట మీద 1 విజిల్ వచ్చే వరకు ఉడికించి తర్వాత ఆవిరి దాంతటనే పోనివ్వాలి. ఇన్స్టంట్ పాట అయితే హైలో 10 నిమిషాలు 10 నిమిషాలు సహజంగా ఆవిరి పోనివ్వాలి. అంతే, సువాసనగా రంగురంగుల వెజిటబుల్ పులావ్ రైతాతో లేదా పచ్చడితో వడ్డించడానికి సిద్ధంగా ఉంది. నేను దీన్ని చాలా సులభంగా చేస్తాను. ఇది ఎప్పుడూ చెడిపోదు.